ఈ మేషరాశి వారికి దశమములో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనసుకు నచ్చే విధంగా జీవన విధానం గడిపేటువంటి వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవిచూస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో రవి సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ సహాయాన్ని అందుకోగలుగుతారు. లాభంలో రాహు సంచారం వల్ల నూతన అవకాశాలు మీకు అందుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఈ వారంలో మీరు ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడడం కానీ, భూ వివాదాలు కానీ, అనవసరమైన విషయాల్లో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.